Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కాకినాడలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇంకో విషయం, పవన్ గారు ప్రత్యేక జైలు కట్టిస్తానని చెప్పేసి ప్రధాని గారిని ఒప్పిస్తాను, ప్రధానమంత్రి గారు అంటున్నారు. ప్రత్యేక జైలు మీ చంద్రబాబు నాయుడు గారి కోసమా అడుగుతా ఉన్నాను. అంత పలుకుబడే ప్రధానమంత్రి గారి దగ్గర ఉంటే ప్రత్యేకవాద ఎందుకు తేలేకపోయారు? ప్రత్యేకవాద ఎందుకు తేలేకపోయారు? ఎన్నో ప్రాణాలు బలికి ఉన్న స్టీల్ ప్లాంట్ సాధించుకున్నది ప్రజలు. అది ప్రైవేట్ చేస్తుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు? రైతుల చిరకాల కోరిక పోలవరం ప్రాజెక్టుని కేంద్రమే నిర్మించాలని చెప్పి ఎందుకు అడగలేకపోతున్నారు? పొత్తు కోసం, కూటమి కోసం కాలెట్టుకున్నారా? దీనికి ఎందుకు కాలెట్టుకోరు? ఈ ప్రజలకు సంబంధించిన ఈ ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంటు, ఈ మూడు అంశాలు ప్రజల తాలూకు సమస్యలండి. వీటి మీద దృష్టి పెట్టండి. మీ చేతనైతే దమ్ముంటే. అంతేగా కూటమికి కాలెట్టుకున్నాను ఎందుక మాటలు? మీ పలుకుబడి ఏమాత్రం చూపించండి అయ్యా. రెండోది, పదే పదే మా రిజర్వేషన్ గురించి చెప్తా ఉన్నారు కదా. బీజేపీ ప్రభుత్వం మీ జేబులో ఉందంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు మీ జేబులో ఉన్నారు. నన్ను అడిగే బదులు మీరు చేయించవచ్చు కదా. మీ 5 నిమిషాలు అయిపోద్ది రిజర్వేషన్. ఇంచేపు నా మీద దాడి చేయడమేనా? మీరు చేసే సత్తా లేదా? చేయించలేరా? చేయించలేనప్పుడు ఈ ప్రగల్భాలు ఎందుకండి? మీ జేబులో ఉంది కదా బీజేపీ, మీ జేబులో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీ దయతోనే మోడీ గారు భారత ప్రధాని 2 సార్లు అయిపోయారు. మీ దయతోనే 2 సార్లు అయ్యారు భారత ప్రధాని. ఎందుకు ఈ మాటలు బాగా? ఒక్క నిమిషం. సినిమా రంగం వాళ్ళకి ప్రథమే ప్రేమ ఉన్నదా అని నేను అన్నారట. అయ్యా, ప్రేమ ఉంటే ఎప్పుడన్నా వాళ్ళ సమస్యల మీద స్పందించారా? ఆ సమస్య తెలుసుకోవడానికి హక్కుని చేర్చుకున్నారా ఈ ప్రజలని? ఎప్పుడన్నా వాళ్ళకి కష్టం వచ్చి మీతో మాట్లాడడానికి ఫోన్ నెంబర్ని ఇచ్చారా వాళ్ళకి? ఎప్పుడు ఫోన్ నెంబర్ ఇవ్వరు, హక్కుని చేర్చుకోరు, ప్రేమగా పిలవరు. అయ్యా, వారి మీద ప్రేమ ఉందంటున్నారు. అయ్యా, ఏమి నటున్నారు? సినిమాలో నటించండి అయ్యా, ఇక్కడికి ప్రజల్లో నటించకండి అయ్యా బాబు. మీకు నమస్కారం. తుని సంఘటన అని చెప్పి సంబోధిస్తూ 2014లో జరిగిన ఉద్యమం కింద మాట్లాడుతూ ఉన్నారు. 2014 జరిగిందా ఉద్యమం? 2016 అన్నయ్య. అంటే అవగాహన లోపం ఎంత ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. వారి పక్కన వారి అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి నెహ్రూ గారు ఉన్నారు. నెహ్రూ గారు అనేది తెలుసుకోవాలా? ఈ రైలు సంఘటన పూర్తిగా వైసీపీ వాళ్ళు చేయించారని చెప్పేసి అభియోగం మోపుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఆ వైసీపీలో మీ పక్కన నెహ్రూ గారు ఉన్నారండి. వారిని అడిగి తెలుసుకోవాలా? తెలుసుకోకుండా ఎప్పుడో 2014 తెలిసిపోయిందంట రైలు తగలబెడతారని. అయ్యా, బహుశా వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు చెప్పుకుంటారని
నేను అనుకుంటా ఉన్నానండి. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి.